ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీఎస్సి డిఎస్సి సోషల్ స్టడీస్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తున్నాం. ఆల్రెడీ పేపర్ రిలేటెడ్ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, అప్ టు 120 క్వశ్చన్స్. ఇన్ కేస్ చూడని వాళ్ళు ఉంటే ఆ 2 వీడియోస్ చూసిన తర్వాతకి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఓకే, విల్ స్టార్ట్ విత్ ద మెథడాలజీ సెక్షన్ అండ్ విల్ కంప్లీట్ all 160 questions. As a teacher, the values you inculcate among students to use the nuclear power only for the welfare of the mankind in future. ఒక ఉపాధ్యాయునిగా విద్యార్థులు భవిష్యత్తులో అణుశక్తిని కేవలం మానవ కళ్యాణం కోసం మాత్రమే వినియోగించినట్లు చేయుటకు వారిలో నీవు పెంపొందించే విలువలు, మోరల్ వాల్యూస్, నైతిక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్. The teacher observed specific changes among the students after he taught the lesson cyclones as per his plan. This reflects the ఉపాధ్యాయుడు తన ప్రణాళిక ప్రకారం తుఫాన్లు అని పాఠం బోధించిన వెంటనే పాఠ్యాంశానికి సంబంధించి విద్యార్థులలో నిర్దిష్టమైన మార్పులను గమనించాడు. ఆ మార్పులు ఎలాంటివి? బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్, ప్రవర్తన లక్ష్యాలు. నెక్స్ట్, ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ సోషల్ స్టడీస్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. సాంఖ్యశాస్త్ర ఆశయాలు, లక్ష్యాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో సరికాని దాన్ని గుర్తించము. రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. 4. ఎయిమ్స్ ఆర్ స్టెప్స్ టు సాల్వ్ ద ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ హ్యావ్ బ్రాడ్ స్కోప్. లక్ష్యాలు సాధనకు, ఆశయాలు సోపానాలు. లక్ష్యాలు విశాల పరిధిని కలిగి ఉంటాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఈ 3 కరెక్ట్. నెక్స్ట్, the correct one among the following regarding values of teaching social studies. సాంఖ్యశాస్త్ర బోధనా విలువలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. వాల్యూస్ ఆర్ ఫ్లెక్సిబుల్. విలువలు సమ్యత కలిగినవి. నెక్స్ట్, the knowledge about how the man thinks, understands and learns relates to. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే వాటికి సంబంధించిన జ్ఞానం మెటా కాగ్నిటివ్ నాలెడ్జ్. అది సంజ్ఞానాత్మక జ్ఞానం. నెక్స్ట్, డ్యూ టు దిస్ అబిలిటీ ద స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ వై ద ట్రాపికల్ డెజర్ట్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కాంటినెంట్స్ రాదర్ దాన్ ఈస్టర్న్ పార్ట్స్. విద్యార్థి ఉష్ణమండల ఎడారులు ఖండ తూర్పు భాగాల్లో కంటే పశ్చిమ భాగాల్లోనే ఎక్కువగా ఎందుకు ఉన్నాయో ఈ సామర్థ్యం కారణంగా వివరించగలుగుతాడు. అనలైజింగ్, విశ్లేషించుట. నెక్స్ట్, ద ఫాలోయింగ్ లెవెల్ ఇస్ సూటబుల్ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ ద టాపిక్స్ లైక్ రోల్ ఆఫ్ ద స్టేట్, కాన్స్టిట్యూషనల్ ఎయిమ్స్, పీపుల్స్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ త్రూ టీచింగ్ సోషల్ స్టడీస్. సాంఘిక బోధన ద్వారా ప్రజాస్వామ్య దేశంలో రాజ్యం యొక్క పాత్ర, రాజ్యాంగ ఆశయాలు, ప్రజల హక్కులు, బాధ్యతల వంటి అంశాలను అవగాహన కల్పించుటకు ఈ క్రింది స్థాయి అనువైంది. సెకండరీ లెవెల్, మాధ్యమిక సెకండరీ స్థాయి. ఇన్ దిస్ అప్రోచ్ లర్నర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్స్ ఇన్ ద ప్రాసెస్, ఫేసెస్ ప్రాబ్లమ్స్, గెయిన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్ట్స్ ఆన్ ఇట్. ఈ ఉపగమములో అభ్యాసకుడే ప్రక్రియలో చురుకుగా పాల్గొని సమస్యలను ఎదుర్కొని అనుభవాలను పొంది వానిపై ప్రతిస్పందిస్తాడు. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, నిర్మాణాత్మక ఉపగమం. నెక్స్ట్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ కంపిటెన్సీ ద గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ విజిటెడ్ ద మార్కెట్, సంత అండ్ ప్రజెంటెడ్ ఎ రిపోర్ట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఈ సామర్థ్యం యొక్క ఫలితంగా ఒక విద్యార్థి సమూహం మార్కెట్, సంతను సందర్శించి దానిపై నివేదికను తరగతి గదిలో సమర్పించినది. ఇన్ఫర్మేషన్ స్కిల్స్, సమాచార నైపుణ్యాలు. ద కోర్స్ విచ్ వన్ రన్స్ టు రీచ్ ఏ గోల్ ఆఫ్ అన్ ఇండివిజువల్ డినోట్స్. ఒక వ్యక్తి
గమ్యస్థానాన్ని చేరుకోవడానికి నిర్వహించే కోర్సును సూచించినది కరిక్యులం, విద్యా ప్రణాళిక. The following is not related to the principles of curriculum construction is. క్రింది వానిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలతో సంబంధం లేనిది. ప్రిన్సిపల్ ఆఫ్ కంటెంట్ సెంటర్డ్నెస్, విషయ కేంద్రీకృత సూత్రం. నాట్ రిలేటెడ్ అడిగాడు, కానిది. నెక్స్ట్, NCF 2005 suggested to provide scope in social studies for students, self-learning, participatory learning and social learning in this aspect. సాంఖ్యశాస్త్రంలో క్రింది వాటిలో విద్యార్థి స్వీయ అభ్యాసనము, భాగస్వామ్య అభ్యాసనం, సామాజిక అభ్యాసనలకు అవకాశము కల్పించవలయునని NCF 2005 సూచించిన అంశాలు. ప్లూరాలిటీ అండ్ లోకల్ కంటెంట్, బహుళత్వం, స్థానిక అంశాలు. నెక్స్ట్, డ్యూ టు దిస్ కంపిటెన్సీ ఏ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు రైట్ ఎ లెటర్ టు హైయర్ అథారిటీస్ ఆఫ్ హిస్ లోకల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫంక్షనింగ్. ఈ సామర్థ్యం ఫలితంగా విద్యార్థి తన స్థానిక ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు గురించి ఉన్నతాధికారులకు ఉత్తరం వ్రాయగలుగుతాడు. అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ, ప్రశంస, సున్నితత్వం. నెక్స్ట్, సోషల్ కన్స్ట్రక్టివిజం, ఇష్యూ బేస్డ్ కరిక్యులం, క్రిటికల్ పెడగాగి ఆర్ ద కీ ప్రిన్సిపల్స్ ఆఫ్. సామాజిక నిర్మాణాత్మకవాదం, అంశాల వారి విద్యా ప్రణాళికలు, క్లిష్టమైన బోధనా శాస్త్రం అన్నవి వీని యొక్క కీలక అంశాలు. APSCF 2011. నెక్స్ట్, the following approach gives importance to child's individual differences, abilities, interest, emotional aspects in developing social studies curriculum. విద్యార్థులలో వైయక్తిక భేదాలు, సామర్థ్యాలు, అభిరుచులు, ఉద్వేగాలు వంటి వాటికి సాంఖ్యశాస్త్ర విద్యా ప్రణాళిక అభివృద్ధిలో ప్రాధాన్యతను ఇచ్చిన ఉపగమము. సైకలాజికల్ అప్రోచ్, మనోవైజ్ఞానిక ఉపగమము. After completing the lesson, food security, all students of the class together drafted the key points in an order it indicates. ఆహార భద్రత పాఠం పూర్తయిన తర్వాత విద్యార్థులందరూ కలిసి పాఠ్యాంశంలోని కీలక అంశాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించుకుంటూ దీన్ని సూచిస్తుంది. ఆర్గనైజేషన్, వ్యవస్థీకరణ. నెక్స్ట్, when the real objects are not possible to show to the students, the teacher uses the imaginary objects to explain the concepts like oceans, continents, dam and factory. The objects he used can be classified into these experiences. మహాసముద్రాలు, ఖండములు, ఆనకట్ట, ఫ్యాక్టరీ వంటి భావనలను వివరించేటప్పుడు ఉపాధ్యాయునికి సంబంధిత నిజ వస్తువులను విద్యార్థులకు చూపించుటకు సాధ్యం కానందున వాని యొక్క ఊహాతీత ప్రతిమలు లేదా వస్తువులను ఉపయోగించినాడు. అతను ఉపయోగించిన వస్తువులు ఈ రకమైన అనుభవాల వర్గీకరణకు చెందును. వికేరియస్ ఎక్స్పీరియన్సెస్, ఆపాదిత అనుభవాలు. నెక్స్ట్, ద టీచర్ టేకెన్ ద స్టూడెంట్స్ టు ద రిసోర్సెస్ ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్, రేడియో ట్రాన్స్మిషన్ అండ్ టెలివిజన్ స్టేషన్స్ టు ప్రొవైడ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ ద కాన్సెప్ట్స్. దీస్ క్రియేట్ అమంగ్ ద స్టూడెంట్స్. ఉపాధ్యాయుడు విద్యార్థులలో ప్రత్యక్ష అనుభవాలను కలిగించుటకై విద్యుత్ సరఫరా పంపిణీ, రేడియో, టెలివిజన్ ప్రసార కేంద్రాల వంటి వనరుల వద్దకు తీసుకెళ్ళినాడు. విద్యార్థుల్లో అవి వీటిని కలుగజేస్తాయి. సైంటిఫిక్ ఇంట్రెస్ట్, శాస్త్రీయ అభిరుచులు. In RTE Act 2009, under this chapter and section provided space for child rights protection to education. RTE 2009 చట్టంలో ఈ అధ్యాయంలోని ఈ సెక్షన్లో విద్యకు బాలల హక్కుల పరిరక్షణకై అవకాశం కల్పించబడింది. చాప్టర్ 6 సెక్షన్ 31. 6th chapter section 31 related to child rights protection to education. Next,
In NCF 2005, the social studies position paper, this chapter deals with the teacher's professional development and capacity building. NCF 2005లో సాంఖ్యశాస్త్ర ఆధారపత్రంలోని ఈ అధ్యాయంలో ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల పెంపుదల, వారి సామర్థ్యాల అభివృద్ధి గురించి పేర్కొనబడింది. లాస్ట్ చాప్టర్, చివరి అధ్యాయంలో. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ అమంగ్ దీస్. ఈ క్రింది వాటిలో ఏ వాక్యం సరైనది కాదు? తప్పు స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమన్నాడు. ఇది వచ్చేసి రాంగ్. ఇక్కడ సోషల్ స్టడీస్ అడాప్ట్స్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఓన్లీ, ఇది రాంగ్ స్టేట్మెంట్. సాంఖ్యశాస్త్ర కేవలం ప్రయోగ పద్ధతులను అనుసరిస్తుంది, ఇది రాంగ్ స్టేట్మెంట్. మిగతా మూడు కరెక్ట్. నెక్స్ట్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ కమిషన్ సజెషన్, ద సోషల్ స్టడీస్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఎ కోర్ సబ్జెక్ట్ ఇన్ ద స్కూల్ కరికులం ఇన్ అవర్ కంట్రీ. మన దేశ పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రంను ఒక ముఖ్య విషయముగా ఈ కమిషన్ యొక్క సూచన ఫలితంగా ప్రవేశపెట్టడం జరిగింది. ముదలియార్ కమిషన్. ద బుక్ ద ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం రిటన్ బై. ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనే పుస్తకం రచించిన వారు ఎవరు? మ్యాక్స్ వెబర్. నెక్స్ట్, అకార్డింగ్ టు అమర్త్య సేన్, దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ పావర్టీ అండ్ డ్రాట్. అమర్త్య సేన్ ప్రకారం పేదరికం మరియు కరువులకు ప్రధాన కారణాలు డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్. ఉపాధి లేకపోవడం, ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవడం, ఇవి పావర్టీ మరియు డ్రాట్కి రీజన్స్, పేదరికం మరియు కరువుకు రీజన్స్. నెక్స్ట్, ద బుక్ అర్థశాస్త్ర వాజ్ రిటన్ బై చాణక్య డిస్కస్డ్ అబౌట్ ద ఫాలోయింగ్. చాణక్యునిచే రచించబడిన అర్థశాస్త్ర గ్రంథం ఈ విషయాలను గురించి చర్చిస్తుంది. ఫంక్షన్స్ ఆఫ్ రూలర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పాలకుని విధులు, అంతర్జాతీయ సంబంధాలు. యాజ్ పర్ దిస్ అప్రోచ్, బేస్డ్ ఆన్ హిస్ ప్రీవియస్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్, ద చైల్డ్ అండర్స్టాండ్స్ అండ్ కన్స్ట్రక్ట్స్ ద నాలెడ్జ్ అబౌట్ న్యూ కాన్సెప్ట్స్. ఈ ఉపగమం ప్రకారం శిశువు తన పూర్వజ్ఞానం, అనుభవాల ఆధారంగా నూతన భావనలను అవగాహన చేసుకుని జ్ఞాన నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. కన్స్ట్రక్టివ్ అప్రోచ్, నిర్మాణాత్మక ఉపగమం. నెక్స్ట్, ద నాలెడ్జ్ అక్వైర్డ్ బై ద థియరిటికల్ ప్రాసెస్, ద స్టూడెంట్ అప్లైస్ ఇట్ టు ఫేస్ ద రియల్ సిచ్యువేషన్స్ ఇన్ ద సొసైటీ ఇండికేట్స్. విద్యార్థి సిద్ధాంతపరంగా పొందిన జ్ఞానాన్ని సమాజంలో వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవడానికి అనుప్రయుక్తము చేయుట దీన్ని సూచిస్తుంది. ఎలాబొరేట్, విస్తరణ. నెక్స్ట్, దిస్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ ఇన్ టీచింగ్ ఆఫ్ సోషల్ స్టడీస్. క్రింది వానిలో సాంఖ్యశాస్త్ర బోధనలో కృత్యం యొక్క లక్షణం కానిది. రిజిడిటీ, కఠినత్వం. A student wants to learn the particular concept in this manner, that is identifying the concept, defining it, analyzing it and collecting data about it. One of the following helps him for better learning in this manner. ఒక విద్యార్థి ఒక భావనను క్రమమైన పద్ధతిలో అభ్యసించడం అనగా మొదటి భావనను గుర్తించుట, నిర్వచించుట, తర్వాత విశ్లేషించుట, దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించుట ద్వారా నేర్చుకున్నటకు క్రింది వానిలో అతనికి అర్థవంతమైన అభ్యాసానికి దోహదం చేసేది ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, సమస్య పరిష్కార ఉపగమము. నెక్స్ట్, ఏ సోషల్ స్టడీస్ టీచర్ టుక్ ద స్టూడెంట్స్ టు ద ధవళేశ్వరం టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బహుళార్థ సాధక ప్రాజెక్టుల గురించి వివరించుటకు విద్యార్థులను ధవళేశ్వరం ప్రాజెక్టు వద్దకు తీసుకొని వెళ్ళుట దీనిలో ఒక భాగం. టేకింగ్ స్కూల్ టు కమ్యూనిటీ రిసోర్సెస్, పాఠశాల సమాజ వనరుల వద్దకు తీసుకువెళ్ళుట. నెక్స్ట్, ఇన్ సోషల్ స్టడీస్ టీచింగ్ దిస్ రిసోర్స్ ఈజ్ యూస్ఫుల్ టు డెవలప్ ప్రాక్టీస్ ఓరియంటెడ్ స్కిల్స్ అమంగ్ ద స్టూడెంట్స్. సాంఖ్యశాస్త్ర బోధనలో ఈ వనరు విద్యార్థుల్లో ఆచరణాత్మక నైపుణ్యాలు పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సోషల్ సైన్స్ కిట్, సాంఖ్యశాస్త్ర పీఠిక.
Next, to teach the lesson disaster management, the resource that you suggest to the teacher to create appropriate environment. విపత్తు నిర్వహణ పాఠమును బోధించుటకు సరిపడా పరిసరాన్ని కల్పించుట గురించి ఉపాధ్యాయునికి నీవు సూచించు వనరు సోషల్ సైన్స్ లాబొరేటరీ, సాంఖ్యశాస్త్ర ప్రయోగశాల. This step will denote the teacher preparation regarding beyond the textbook of particular lesson in his planning. ఒక ప్రత్యేక పాఠానికి సంబంధించి దాని పరిధి దాటి ఉపాధ్యాయుడు చేసిన సంసిద్ధత గురించిన కృషి అతని ప్రణాళికలోని ఈ సోపానం తెలియజేస్తుంది. టీచింగ్ నోట్స్. నెక్స్ట్, in this stage of concept mapping, the meaningful discussion will take place between students and teacher in the class to know the unknown things. కాన్సెప్ట్ మ్యాపింగ్లోని ఈ దశలో తరగతిలోని విద్యార్థులు ఉపాధ్యాయుని మధ్య అర్థవంతమైన చర్చలు జరిగి తెలియని విషయాల గురించి తెలుసుకుంటారు. ఫేజ్ 2. నెక్స్ట్, in social studies, this item is being used to assess the children participation and reflections in formative assessment. సాంఖ్యశాస్త్రంలోని నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలను ముదింపు చేయుటకు దీన్ని ఉపయోగిస్తారు. రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్, సమకాలీన అంశాలపైన ప్రతిస్పందన. నెక్స్ట్, యాజ్ ఎ టీచర్ త్రూ దిస్ యాక్టివిటీ యూ కెన్ ఇంప్రూవ్ ద ప్రాసెసింగ్ స్కిల్స్ అమంగ్ ద స్టూడెంట్స్. ఒక ఉపాధ్యాయునిగా పిల్లలలో ప్రక్రియ నైపుణ్యాలను పెంపొందించుటకు ఉపయోగించే కృత్యం ప్రాజెక్ట్ పని. ఇన్ సోషల్ స్టడీస్ ద నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్స్ దట్ కెన్ బి గివెన్ టు ఏ స్టూడెంట్ ఇన్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇన్ అన్ అకాడమిక్ ఇయర్. సాంఖ్యశాస్త్రంలో ఒక విద్యా సంవత్సరంలో ఒక విద్యార్థికి నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఇచ్చు ప్రాజెక్ట్ పనుల సంఖ్య 4. నెక్స్ట్, in social studies, this academic standard has more weightage in summative valuation. సాంఖ్యశాస్త్రంలో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఈ విద్యా ప్రమాణం అధిక భారత్వమును కలిగి ఉన్నది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయ అవగాహన. In social studies, this type of evaluation helps the teacher to find out nature and cause of the persistent problems and had a plan for remedial action for them. ఈ మూల్యాంకనం ఉపాధ్యాయునికి ఒక దీర్ఘకాలికమైన సమస్యలను గురించి గల కారణాలు, స్వభావంను తెలుసుకొని దానికి తగిన నివారణ మార్గముల గురించి ప్రణాళిక చేయుట దోహదపడుతుంది. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్, లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్, a test item is prepared to measure competency of understanding. The competency was measured the same when it is implemented. The reason is, ఓ పరీక్షాంశము అవగాహన సామర్థ్యమును మాపనము చేయుటకై తయారు చేయబడినది. దాన్ని ఆచరించినప్పుడు కూడా అదే సామర్థ్యము మాపనము చేయబడినది. అందుగల కారణం వ్యాలిడిటీ, సప్రమాణత. ఓకే, ఇక్కడతో ప్రీవియస్ ఇయర్స్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.